Hi everyone, welcome to Cricket Chat with Venkatesh. On to the inevitable question. శుభ్మన్ గిల్ T20 ఇంటర్నేషనల్స్లో ఉండాలా వద్దా? బీసీసీఐని అడిగితే అతను ఉండాలి, అతను వైస్ కెప్టెన్, అతను మాకు పర్మనెంట్ ఫిక్స్చర్ అని చెప్తున్నారు. మరి ఎందుకు ఇలా? ఎందుకు పర్మనెంట్ ఫిక్స్చర్? ఎవరికైనా కెన్ ఎనీబడి టేక్ హిస్ ప్లేస్ ఫర్ గ్రాంటెడ్? మీకు ఆ ఫార్మాట్లో నిన్న మొన్నటిదాకా స్థానమే లేదు. సడన్గా మీరు ఎందుకు వైస్ కెప్టెన్ అయ్యారు? వైస్ కెప్టెన్ ఎవరిని చేస్తారు? ఆ టీంలో చాలా ఇంపార్టెంట్ మెంబర్, కెప్టెన్ తర్వాత ఇంపార్టెంట్ మెంబర్, రెగ్యులర్ మెంబర్ కాబట్టి చేస్తారు. ఎందుకంటే వైస్ కెప్టెన్ మీకు టూర్ సెలక్షన్ కమిటీలో మీరు బయట ఆడినప్పుడు టూర్ సెలక్షన్ కమిటీలో ఈజ్ ఎ మెంబర్. సో అతని టీంలో ఖచ్చితంగా ఉంటాడు. మరి ఎందుకు అతను అంతగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ మనం వరల్డ్ కప్ గెలిచినప్పుడు శుభ్మన్ గిల్ వాజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ది టీమ్. కనీసం స్క్వాడ్లో కూడా లేడు, 11లో కాదు, కనీసం స్క్వాడ్లో కూడా లేని ప్లేయర్ని సడన్లీ వాట్ గ్రేట్ థింగ్ హీ హ్యాస్ డన్ టు మెరిట్ ఏ ప్లేస్ అండ్ వైస్ క్యాప్టెన్సీ. మరి మీరే చెప్పారు కదా ఇటీవల కాలం, అంటే గంభీరన్ కాదు, లేకపోతే బీసీసీఐ కొత్త పాలసీ ఏంటంటే మేము సూపర్ స్టార్ కల్చర్కి వ్యతిరేకం. ప్లేయర్స్కి వాళ్ళ వైఫ్స్ని కానీ గర్ల్ ఫ్రెండ్స్ని కానీ రెగ్యులర్గా ఇన్ని రోజులే తీసుకెళ్ళాలి, మీరు టీంతో పాటే ట్రావెల్ చేయాలి, ఇలాంటి సూపర్ స్టార్ కల్చర్ని మీరు బ్రేక్ చేశారు. మరి ఎందుకు ఇతన్ని ఒక సూపర్ స్టార్గా ప్రమోట్ చేస్తున్నారు? 2 ఫార్మాట్స్లో అతను క్యాప్టెన్ చేశారు, మరొక ఫార్మాట్లో అతను క్యాప్టెన్గా చేయబోతున్నారు, అందుకే వైస్ క్యాప్టెన్ హోదా ఇచ్చారు. వాట్ గ్రేట్ థింగ్ హీ హ్యాస్ డన్. మీరు అనొచ్చు ఐపీఎల్ బాగా ఆడాడు, మొన్న 2025 ఐపీఎల్ చాలా బాగా ఆడాడు. మరి ఈవెన్ 2023 ఐపీఎల్లో ఇంకా బాగా ఆడాడు, ఆల్మోస్ట్ 900 రన్స్ చేశాడు, ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఆ ఇయర్లో. అయినా అతనికి 2024లో మనం వరల్డ్ కప్ ఆడినప్పుడు అతనికి టీంలో ప్లేస్ కూడా లేదు. మరి అప్పటికంటే ఇప్పుడు చేసిన గొప్పతనం ఏంది? అంటే అప్పుడు రాహుల్ ద్రావిడ్ కోచ్, ఇప్పుడు గౌతమ్ గంభీర్ కోచ్, అదే తేడా. ఐ హేట్ టు రేజ్ ఆల్ దీస్ క్వశ్చన్స్, ఎందుకంటే శుభ్మన్ గిల్ ఈజ్ ది నెక్స్ట్ గ్రేట్ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా, వరల్డ్ క్లాస్ ప్లేయర్. అతని ఆట విషయంలో, అతని క్లాస్ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఐ లైక్ హిమ్ ఎ లాట్. ఐ లైక్ టు వాచ్ హిమ్ బ్యాట్. మంచి స్వీట్ టైమింగ్ ఉంది అతని దగ్గర. ఈజ్ ఎ వెరీ వెరీ ప్లీజింగ్ టు ద ఐ. కంటికి ఇంపుగా ఉంటుంది అతని ఆట. కానీ ఏంటంటే ఆ ఆట దేనికి పనికి వస్తుంది? ఒక్కరికి ఒక రకంగా ఉంటుంది. సో హీఈస్ వెరీ గుడ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్, ఈక్వలీ గుడ్ ఇన్ వన్ డేస్. ఆ 2 ఫార్మాట్లో అతని రికార్డు కూడా స్టూపెండస్ రికార్డు ఉంది, మనం దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. T20స్లో అతని రికార్డు బాగాలేదు. తర్వాత నాకు అంటే అతన్ని పెట్టడం గురించి కాదు, అతన్ని సడన్గా తీసుకొచ్చి మీరు టీంలో ఇంక్లూడ్ చేయడం వల్ల టీమ్ కాంబినేషన్ డిస్టర్బ్ అయింది. వేరే ఇద్దరు క్రికెటర్స్ కెరియర్స్ మీద దెబ్బ కొట్టింది. సంజు శాంసన్ అండ్ యశస్వి జైస్వాల్ లాంటి ఒక ప్లేయర్ ఈజ్ వెరీ గుడ్. అతను కూడా వరల్డ్ క్లాస్ ప్లేయర్, కాబోయే ప్లేయర్. అలాంటి ప్లేయర్ అతను కేవలం ఒక్క ఫార్మాట్కే పరిమితం అయిపోతున్నాడు ఫర్ వేరియస్ రీజన్స్. వన్ డేస్ ఆడట్లేదు, T20s కనీసం టీంలో కూడా రావట్లేదు. ఎందుకు ఇలా? అండ్ సంజు శాంసన్ హు హ్యాస్ డన్ వెల్ యాజ్ ఓపెనర్ ఇన్ T20s, అతను మిడిల్ ఆర్డర్లో అతను ఇబ్బంది పడుతున్నాడు. ఓకే, గౌతమ్ గంభీర్ పాలసీ ఏంటి? మీరు ఎక్కడైనా ఆడగలగాలి, ఓపెనర్లు తప్ప మిగతా వాళ్ళు ఎక్కడైనా ఆడగలగాలి. ఓకే, మరి అది సంజు శాంసన్కి వర్తిస్తుంది ఆ రూలు? సంజు శాంసన్ హ్యాస్ డన్ వెల్ యాజ్ ఓపెనర్ ఫర్ ఇండియా. 3 సెంచరీలు చేశాడు ఓపెనర్గా. ఎప్పుడైతే అతను రెగ్యులర్గా ఓపెనింగ్ స్లాట్ ఇచ్చారో 3 సెంచరీలు చేశాడు, చేసి ప్రూవ్ చేసుకున్నప్పుడు శుభ్మన్ గిల్ని తీసుకొచ్చినప్పుడు అతన్ని ఎందుకు వెనక్కి నెట్టారు? ఎక్కడైనా ఆడాలి, కరెక్టే, అందరూ ఎక్కడైనా ఆడాలి. మరి అది ఆ రూల్ సంజుకి వర్తిస్తుందా? శుభ్మన్ గిల్ ఎక్కడైనా ఆడొచ్చు కదా. వై నాట్ ప్లే శుభ్మన్ గిల్ ఇన్ ద మిడిల్ ఆర్డర్? ఓపెనింగ్లో ఎందుకు ఆడాలి? ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో కూడా అతను ఓపెనింగ్ చేయట్లేదు కదా. సో అది సంజు శాంసన్కి ఎందుకు వర్తించాలి ఆ రూల్? అదే నాకు శుభ్మన్ గిల్ విషయంలో నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. వెరీ గుడ్ క్రికెటర్, వెరీ గుడ్. అండ్ అతని నేచర్ కూడా నచ్చుతుంది. టీంని అతను హ్యాండిల్ చేస్తున్న తీరు, స్ట్రాటజీ పెద్దగా నచ్చదు. అతని స్ట్రాటజీ వైజ్ ఈజ్ నాట్ వెరీ, ఇంకా ఈజ్ లెర్నింగ్ ఈజ్ ట్రేడ్. బట్ యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ క్యాప్టెన్, టీంతో అతను బ్యాలెన్స్డ్గా ఉంటాడు. 1-2 సార్లు ఇంగ్లాండ్లో కాస్త అగ్రెషన్ చూపించే ప్రయత్నం చేసి అది మినహాయిస్తే అతని బిహేవియర్ కానీ, అతని స్టైల్ కానీ, అండ్ మామూలు క్రికెటర్స్, ఇప్పుడు క్రికెటర్స్లో గెడ్డ ఉండదు, టాటూస్ ఉండవు.
సో అంటే అది తప్పని అనట్లేదు నేను. అంటే హీస్ గ్రౌండెడ్, వెరీ మచ్ గ్రౌండెడ్. అతని యాజ్ ఎ పర్సన్ కానీ అతని ఆట విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అతను అనవసరంగా ఈ ఫార్మాట్లో ఎందుకు అంతగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరమే ఉంది, అది నాకు అర్థం కాని విషయం. మీకు నెంబర్స్ చూపిస్తాను. ఫస్ట్ మనం నెంబర్స్తో నెంబర్స్ అన్ని నెంబర్స్తోనే మనం ఎప్పుడు వెళ్ళకూడదు. నెంబర్స్ అతను ఇప్పటివరకు 33 ఓవరాల్గా 33 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. దాంట్లో 837 రన్స్ చేశాడు. ఒకే ఒక సెంచరీ ఉంది, 127, 3 50s ఉన్నాయి. యావరేజ్ చాలా యావరేజ్గా ఉంది, 29.89 అంటే బిలో 30 ఉంది. బిలో 29 ఈజ్ నాట్ ఎ బ్యాడ్ యావరేజ్ ఇన్ T20s. బట్ ఫర్ ఓపెనర్లకి ఏంటంటే వాళ్ళకి చాలా అవకాశం వస్తుంది, పవర్ ప్లే ఉంటుంది, వాళ్ళు సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓపెనర్స్గా 29 ఈజ్ నాట్ ఎ గ్రేట్ యావరేజ్. స్ట్రైక్ రేట్ 140. ఇది ఓపెనర్స్కి ఇప్పుడు మన ఇండియా ఆడుతున్న గేమ్ కానీ, మనం ఆడుతున్న ఆ స్టైల్ కానీ, లేకపోతే ఓవరాల్గా ఇప్పుడున్న ఓపెనర్స్ ఆడుతున్న స్టైల్లో 140 ఈజ్ నాట్ ఎ గ్రేట్ యావరేజ్. సో అది ఫిగర్స్ చాలా చాలా ఆర్డినరీగా ఉన్నాయి. పోనీ అతనికి ఇప్పుడు వైస్ క్యాప్టెన్గా ఎలివేషన్ ఇచ్చారు ఏషియా కప్లో కానీ, లేకపోతే రీసెంట్గా ఆస్ట్రేలియా సిరీస్లో కానీ అతనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వైస్ క్యాప్టెన్గా చేసి అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో నువ్వు టీంలో కంటిన్యూగా, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఓపెనింగ్ స్లాట్ ఇచ్చారు. అన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఇంప్రూవ్ అయిన ఫిగర్స్ ఈ 12 మ్యాచ్ల్లో, ఈ ఇయర్లో ఆడిన 12 మ్యాచ్లు ఏషియా కప్లో అండ్ రీసెంట్ ఆస్ట్రేలియా సిరీస్లో. కానీ 12 మ్యాచ్ల్లో 3 నాట్అవుట్స్, 259 రన్స్ మాత్రమే, ఒక 50 కూడా లేదు, 47 హై స్కోర్, 28.77 ఓవరాల్ యావరేజ్ కంటే ఇప్పుడు తగ్గిపోయింది. స్ట్రైక్ రేట్ స్లైట్లీ ఇంప్రూవ్ అయింది, ఓవరాల్ స్ట్రైక్ రేట్ కంటే 143, నో 100s, నో 50s. మరి అతన్ని కంటిన్యూ చేయాలా? పర్ఫార్మెన్స్ ఆధారంగానే కదా మీరు టీంలో సెలెక్షన్ చేసేది. మరి ఏంటి, ఎందుకని అతను, ఎందుకంటే సంజు శాంసన్ అక్కడ వెయిటింగ్. సంజు శాంసన్ ఇప్పుడు రీసెంట్ సిరీస్లో, ఆస్ట్రేలియా సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ రాలేదు, సెకండ్ మ్యాచ్లో అతనికి 2 runs ఎంతో చేశాడు. తర్వాత అతను చేసి జితేష్ శర్మని పెట్టారు. సంజు శాంసన్కి ఏమో ఒకప్పుడు ఇదే గౌతమ్ గంభీర్ ఇన్సూరెన్స్ ఇచ్చాడు, వరుసగా 2 డక్అవుట్స్ అయితే 2 కాదు 20 డక్అవుట్సే నేను టీంలో కంటిన్యూ చేస్తాను. కానీ తర్వాత ఓపెనర్గా కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు టీంలో కూడా అతను ప్లేస్ కోల్పోయాడు. సో ఒక్కరికి ఒక్క రూల్ ఉంటే ఎట్లా అవుతుంది? సో సంజు శాంసన్ ఓపెనర్గా, అతని ఫిగర్స్ చూడండి. సంజు శాంసన్ ఆడిన 17 మ్యాచెస్లో ఓపెనర్గా అతను 522 రన్స్ చేశాడు, 32 యావరేజ్ డౌన్ ఎందుకైందంటే ఇంగ్లాండ్తో ఒక సిరీస్లో పూర్గా ఆడింది, అందువల్ల. స్ట్రైక్ రేట్ 178 ఉంది, ఆల్మోస్ట్ అభిషేక్ శర్మకి దగ్గరలో ఉంది. 3 100s, ఒక 50 ఉన్నాయి. మొత్తం ఓవరాల్ కెరియర్లో శుభ్మన్ గిల్కి ఎన్ని 100s, ఎన్ని 50s ఉన్నాయో ఇతనికి అన్నీ ఉన్నాయి. ఇతనికి 100s ఎక్కువ ఉన్నాయి, 50s ఒకటే ఉన్నాయి. సో 3 100s చేశాడు, ఓపెనర్గా వచ్చి 3 100s చేశాడు. అదే అతను మిడిల్ ఆర్డర్లో ఆడితే అతని ఫిగర్స్ ఏం బాగాలేవు. మిడిల్ ఆర్డర్లో కానీ నెంబర్ 3లో కానీ ఎక్కడ ఆడినా కూడా 327, 328 ఎక్కడ ఆడినా కూడా 34 మ్యాచెస్లో 473 రన్స్ మాత్రమే చేశాడు. అతని యావరేజ్ 20 ఉంది, 123 స్ట్రైక్ రేట్ ఉంది, 2 50s మాత్రం ఉన్నాయి. సో అతను సంజు శాంసన్ లాంటి హైలీ టాలెంటెడ్ ప్లేయర్ అనే కదా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత అతన్ని అదే పనిగా టీంలోకి తీసుకొచ్చి ఓపెనర్ స్లాట్లో పెట్టి అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చిన అలాంటి ప్లేయర్ ఓపెనర్గా మీ ఎక్స్పెరిమెంట్ క్లిక్ అయింది, హీ హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. మరి ప్రూవ్ చేసిన వాళ్ళనేమో పక్కన పెట్టారు, ప్రూవ్ చేయని వాళ్ళని మీరు వైస్ క్యాప్టెన్సీ ఇచ్చి ఎలివేషన్ ఇస్తున్నారు. ఇది ఇక్కడ ఆ తేడా వస్తుంది. అలాగే యశస్వి జైస్వాల్ ఫిగర్స్ చూడండి. యశస్వి జైస్వాల్ 23 మ్యాచెస్ మాత్రమే T20 ఇంటర్నేషనల్స్ ఫర్ ఇండియా ఆడాడు. 723 రన్స్ ఉన్నాయి అతనికి, 36 యావరేజ్, విచ్ ఇస్ వెరీ గుడ్. 164 స్ట్రైక్ రేట్ ఉంది. ఆల్రెడీ ఒక 100 ఉంది ఈ ఫార్మాట్లో T20 ఇంటర్నేషనల్స్లో. 5 50s ఉన్నాయి. మనకి 33, ఇతనికంటే 10 ఎక్కువ T20s ఆడిన శుభ్మన్ గిల్కి ఒక 100 350s మాత్రం ఉంటే, ఇతను 10 మ్యాచ్లు తక్కువ ఆడిన దాంట్లో ఆల్రెడీ 5 50s ఉన్నాయి, ఒక 100 ఉంది. యావరేజ్ కూడా శుభ్మన్ గిల్ కంటే చాలా బాగుంది, 36 యావరేజ్ ఉంది. మరి మీరు ఏ బేసిస్ మీద అతన్ని ప్రమోట్ చేస్తున్నారు? అంటే T20s ఆడడం వల్ల అతను సూపర్ స్టార్ అవుతాడు. ఎందుకంటే సూపర్ స్టార్డమ్ అనేది మీకు T20 బేస్ మీద ఉంటుంది. సో ఒక ఇండియన్ క్రికెట్కి ఒక సూపర్ స్టార్ కావాలి, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత అనేది ఒకటే జస్టిఫికేషన్ కనిపిస్తుంది. దానికి కావాలంటే ఈ షుడ్ ప్లే T20s. T20లో ఆడిన వాళ్ళకి మిగతా వాళ్ళకి చాలా తేడా ఉంటుంది.
ఎక్కడో నేను చదివాను ఏంటంటే అభిషేక్ శర్మ హూ ఈస్ ప్లేయింగ్ ఓన్లీ T20 ఇంటర్నేషనల్ మాత్రం ఇండియాకి ఆడుతున్నాడు. హీఈస్ నాట్ ఇన్ మెంబర్ ఆఫ్ ది వన్ డే సైడ్ ఆర్ టెస్ట్ సైడ్. ఒకే ఒక ఫార్మాట్ ఆడుతున్నాడు కానీ అతని యాడ్స్కి హీస్ ఛార్జింగ్ ఫర్ ఈచ్ యాడ్ 2.5 crores అంట. చాలా హై, అంటే ఒక టాప్ క్లాస్ క్రికెటర్. సో అతనికి ఆ ఇమేజ్ ఎందుకు వచ్చింది? బికాస్ ఈస్ ప్లేయింగ్ T20s అండ్ ఈ స్కోరింగ్ రన్స్. సో T20s ఆడాలి. మీకు సూపర్ స్టార్ని తయారు చేయాలంటే ద సూపర్ స్టార్ ప్లే ది గ్లామరస్ ఫార్మాట్. ఇప్పుడు వన్ డేస్కి గ్లామర్ లేదు, టెస్ట్ మ్యాచ్లో అంత గ్లామర్ లేదు. అలాంటప్పుడు అందుకని అతన్ని కేవలం ఒక సూపర్ స్టార్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రయత్నంలో ఆడిస్తున్నారు తప్ప ఇండియన్ క్రికెట్ బెనిఫిట్ కోసం చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే దిస్ ఈస్ డ్యామేజింగ్ హిజ్ ఓన్, అతనికే డ్యామేజ్ జరుగుతుంది. శుభ్మన్ గిల్ ఈజ్ అండర్ ట్రిమెండస్ ప్రెషర్. సోషల్ మీడియాలో అతని మీద అందరూ చాలా ఆవేశంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు. ఎందుకంటే సంజు శాంసన్స్ ఫ్యాన్స్ ఉన్నారు, సరే జైస్వాల్కి అంత ఫ్యాన్స్ లేరు, రుతురాజ్ ఫ్యాన్స్ ఉన్నారు. తర్వాత అతనికి వన్ డే క్యాప్టెన్సీ ఇచ్చి రోహిత్ శర్మకి తప్పించడం వల్ల రోహిత్ శర్మ ఫ్యాన్స్ అతను వ్యతిరేకం. వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఫ్యాన్ ఆర్మీస్ ఉన్నాయి. ఈ ఫ్యాన్ ఆర్మీస్ అందరూ కూడా అతని మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మేనేజ్మెంట్ కోటా ఉంది అతనికి, మేనేజ్మెంట్ కోటా ప్లేయర్ అని చెప్పి అతనికి ఒక బ్రాండ్ వేశారు. సో అతని మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. దానివల్ల వన్ డేస్లో అతను చూడండి, మొన్న ఆస్ట్రేలియాతో ఆడిన వన్ డేస్లో అతని స్కోర్స్ 10-9-24. వన్ డేస్లో ఫెయిల్ అయ్యాడు. వన్ డేస్లో అతని రికార్డ్ చాలా బాగుంది, 50+50 యావరేజ్ ఉంది అతను. వన్ డేస్లో ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఫెయిల్ అవుతున్నాడు, T20sలో కూడా ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకంటే అతను బలవంతంగా తీసి టీంలో పెట్టారు అని చెప్పి ట్రోలింగ్ జరుగుతుంది. సో అతని మీద ప్రెషర్ పెడుతున్నారు. దట్ విల్ ఎఫెక్ట్ ఈవెన్ హిస్ టెస్ట్ ఫామ్ అండ్ ఆల్సో వన్ డే ఫామ్. సో అతనికి కూడా డ్యామేజ్ జరుగుతుంది, ఇండియన్ క్రికెట్కి డ్యామేజ్ జరుగుతుంది, అతనికి కూడా డ్యామేజ్ జరుగుతుంది. మరి అలాంటప్పుడు అతన్ని ఎందుకు అంతగా ప్రమోట్ చేయాలి? అతనికి డ్యామేజ్ జరుగుతుంది. అతను హీస్ అండర్ ట్రిమెండస్ ప్రెషర్ టు స్కోర్. మీకు T20 ఫార్మాట్లో ఏ ప్లేయర్ అయినా నేను పర్ఫామ్ చేయాలి ప్రెషర్లో ఉంటే బాగా ఆడలేడు. ఫ్రీ ఫ్లోయింగ్గా ఆడితేనే, అభిషేక్ శర్మలాగా ఫ్రీగా ఆడితే అతను, నేను చెప్పాను, నిన్న వీడియోలో చెప్పాను, హెస్ గాట్ దట్ లైసెన్స్ టు కిల్ అన్నట్టుగా లైసెన్స్ టు హిట్. అది లైసెన్స్ ఇచ్చారు. నువ్వేం పర్లేదు, నువ్వు 0 కొట్టినా పర్లేదు, నువ్వు ఫస్ట్ బాల్ నుంచి ఫ్రమ్ ద ball 1 యూ ట్రై టు హ్యావ్ ఎ గో. సో అలాంటి లైసెన్స్ ఇచ్చారు. సో అలాంటి ఫ్రీడమ్ ఉంటేనే T20sలో మనం బాగా ఆడతాం. మరి ఎందుకు ఇతన్ని అలా ప్రమోట్ చేస్తాం? మీరు ఎందుకు కేఎల్ రాహుల్ లాంటి ఒక టాప్ క్లాస్ ప్లేయర్ హూ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ వన్ డేస్ అండ్ టెస్ట్ మ్యాచెస్, అతన్ని మీరు T20sకి ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? ఎందుకంటే ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్. శుభ్మన్ గిల్ కూడా అంతే కదా, క్లాస్ ప్లేయర్, పవర్ హిట్టింగ్ చేయడు. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మన ఇండియా ఆడుతున్న తీరు, ఎందుకంటే మీరు కుల్దీప్, హర్ష్దీప్ లాంటి టాప్ క్లాస్ బౌలర్స్, వికెట్ టేకింగ్ బౌలర్స్ కూడా పక్కన పెట్టి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఎందుకు పెట్టినా? మీరు ఇండియా ఇప్పుడు అగ్రెసివ్ మోడ్లో, అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో ఆడుతున్నారు. మరి అల్ట్రా అగ్రెసివ్ మోడ్కి శుభ్మన్ గిల్ సూట్ అవుతాడా? రాహుల్ సూట్ అవ్వడం కదా పక్కన పెట్టారు. మరి రాహుల్కి వర్తించిన రూలే ఇతను కూడా వర్తించాలి. హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అన్ అల్ట్రా అగ్రెసివ్ ప్లేయర్. పవర్ హిట్టింగ్ చేయడు. అండ్ ఇప్పుడు ఇండియా ఆడుతున్న టెంప్లెట్ అల్ట్రా అగ్రెసివ్ మోడ్కి అతను సూట్ కాడు. మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎందుకని అతన్ని అంతగా ప్రమోట్ చేస్తున్నారు? ఇది నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే నాకు కామెంట్స్లో చెప్పండి. శుభ్మన్ గిల్ ఉండాలా వద్దా? శుభ్మన్ గిల్ షుడ్ హీ కంటిన్యూ దిస్ ఫార్మాట్? దానివల్ల మనకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సంజు శాంసన్ లాంటి ఒక కీపర్ బ్యాట్స్మెన్ హాయిగా ఓపెనర్గా ఆడించుకుంటే మీరు జితేష్ శర్మ ఆడించుకోవాల్సిన అవసరం లేదు. జితేష్ శర్మ ఈజ్ ఎ గుడ్ ఫినిషర్, కానీ ఫినిషర్ అవసరం మనకి. వీ గాట్ గుడ్ ఫినిషర్స్ ఇన్ శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అవసరమైతే రింకు సింగ్, వీళ్ళంతమంది ఉన్నప్పుడు మనకి జితేష్ శర్మ అక్కర్లేదు. కీపర్గా సంజు శాంసన్ ఈజ్ వెరీ గుడ్ కీపర్ బ్యాట్స్మెన్గా అతను ఆడించుకోండి. ఒకవేళ సంజు కనుక కాదనుకుంటే ఈ ప్లే యశస్వి జైస్వాల్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయినా ఎందుకు ఉండకూడదు? సన్ రైజర్స్కి ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ లేక బ్రహ్మాండంగా ఆడట్లేదు. సో ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ క్యాన్ బి దేర్. ఎందుకంటే బౌలర్స్ అందరూ ఎక్కువగా రైట్ హ్యాండర్స్కి బౌలింగ్ వేస్తారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. సో ఐ థింక్ నాకైతే ఈ లాజిక్ ఏమీ అర్థం కాలేదు. వై షుడ్ వీ కంటిన్యూ శుభ్మన్ గిల్ ఇన్ T20s అట్ ది కాస్ట్ ఆఫ్ టీమ్ ఇంట్రెస్ట్? టీం ప్రయోజనాలకి అది ఉపయోగపడట్లేదు. పోనీ అతనికి ఇండివిజువల్గా అతని మీద మీరు అనవసరమైన ప్రెషర్ పెడుతున్నారు. ప్రెషర్ టు సక్సీడ్. నేను సక్సెస్ అవ్వాలి ఫార్మాట్లో క్విక్గా రన్స్, అతనిలాగా ఆడట్లేదు. ఈజ్ నాట్ ప్లేయింగ్ శుభ్మన్ గిల్, ఈజ్ ట్రైంగ్ టు ప్లే లైక్ అభిషేక్ శర్మ ఎలాగైతే డౌన్ ద వికెట్ వచ్చి క్రీజ్ దాటి బయటకు వచ్చి పెద్ద షాట్స్ కొట్టే ప్రయత్నం, ఇతను కూడా అలాగే చేస్తున్నాడు.
ఈ ప్లేడ్ గుడ్ ఇన్నింగ్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, బట్ అన్ఫార్చునేట్లీ 5 4 కొట్టాడు, బాగానే ఆడాడు. కానీ అతను తన ఒరిజినల్ స్టైల్లో ఆడట్లేదు. ఒరిజినల్ స్టైల్లో ఆడకుండా ఎందుకు అతని మీద ఆడుతున్నాడు? సో దీనివల్ల ఏంటి, వాట్ బెనిఫిట్? ఓన్లీ టు క్రియేట్ ఎ సూపర్ స్టార్, టు క్రియేట్ సూపర్ స్టార్ అవుట్ ఆఫ్ శుభ్మన్ గిల్. యూఆర్ డ్యామేజింగ్ ఇండియన్ క్రికెట్ అని నాకు అనిపిస్తుంది. సో మనకి మళ్ళీ 5 వన్డేస్ ఆడబోతున్నాం, T20s ఆడబోతున్నాం సౌత్ ఆఫ్రికాతో. తర్వాత మనం టీం సెలెక్షన్ చేస్తాం. న్యూజిలాండ్తో కూడా 5 ఆడబోతున్నాం. మరి వీటన్నిటికీ శుభ్మన్ గిల్ ఉండాలా? మరి ఇప్పటికైనా సెలెక్టర్స్ కళ్ళు తెరిచి అతన్ని మారుస్తారా? అండ్ ఐ ఫీల్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఇఫ్ శుభ్మన్ గిల్ ప్రూవ్స్ మీ రాంగ్. శుభ్మన్ గిల్ నేను చెప్పాను కదా, ఐ లైక్ హిమ్ ఏ లాట్. సో అతను నన్ను నిన్న ప్రూవ్ చేసుకుంటాడేమో అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిన్న ప్రూవ్ చేసుకుంటే అనిపించింది, బికాస్ హీ వాజ్ స్కోరింగ్ వెరీ వెరీ ఫ్లూయెంట్లీ. సో అతను హీ విల్ ప్రూవ్ మీ రాంగ్. ఇఫ్ హీ ప్రూవ్స్ మీ రాంగ్, ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ యాజ్ ఆఫ్ నౌ అతను ఒక అన్వాంటెడ్ గెస్ట్గానే ఉన్నాడు T20 ఫార్మాట్లో. మీరేమంటారో కామెంట్స్లో క్లియర్గా చెప్పండి.